గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ అథర్వవేద హవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అథర్వణ వేదంలో ఉండేటువంటి మంత్రాలన్నీ చదివి హోమం చేసి ఆ వేదానికి సంబంధించినటువంటి ఋషులు ముఖ్యమైనటువంటి దేవతలని ఆవాహన చేసి వారిని అటు పూజతోనూ ఇటు హోమంతోనూ రెండిటితోనూ సంతృప్తిపరిచి ఈ ప్రదేశానికి వచ్చిన వాళ్ళకి, ఈ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళకి, దీనికి సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా బలాన్ని, శాంతిని, సౌఖ్యాన్ని చేకూర్చమని మనం ప్రార్థన చేసుకోవటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వేదం అనేది మనం తరచుగా వినేటువంటి పదం. ఈ వేదాన్ని రెండు రీతిల్లో, రెండు డైమెన్షన్స్లో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మానవుడికి నిత్య జీవితంలో కావలసినటువంటి అన్ని మంచిదారులను చూపించేది వేదం అనేది ఒకటి. రెండవది, మానవుడికి దేవతలకి సంబంధాన్ని చేకూర్చేది వేదం అని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. మానవుడికి నిత్య జీవితంలో ఎన్నెన్నో కావాలి. లిస్ట్ అవుట్ చేయమంటే చిన్నపిల్లలు మనకంటే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకైనా స్కూల్లో సీట్స్ కావాలి, మనకు అక్కర్లేదు అవి. స్కూల్లో సీట్ల దగ్గర నుంచి, సెమిస్టర్లలో మార్కుల దగ్గర నుంచి ఎన్నో లిస్టు అందరూ ఇస్తున్నారు. మన దగ్గర లిస్ట్ వేరే ఉంది, వాళ్ళ దగ్గర లిస్ట్ వేరే ఉంది. ప్రతి మనిషికి అది మారుతుంది. ప్రతి మనిషి కావాలనుకున్నది ఫలితమేనా కాదా అనే సంగతి మీద చిన్న వివాదం కూడా ఉంది. ఎవరికి వారు కావాలనుకున్నదే ఫలితం అనుకోవాలా, ఎవరికి వారికి అందవలసిన ఫలితం ఇంకోటి ఉందనుకోవాలా అనే విషయం మీద వివాదం ఉంది. దాన్ని పక్కన పెట్టేసినా మనము ఎవరికి కావలసినటువంటి ఫలితాలు దక్కాలి అంటే వాళ్ళకి ఒక శక్తి కావాలి. మానవుడు తనకు కావాల్సిందేదో చేసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఉంటాడు. తనకు కావాల్సిందేదో తను చేసుకోగలడు. కానీ కొన్ని సందర్భాల్లోనైనా, దాదాపు అన్ని సందర్భాల్లోనూ కూడా శక్తి సరిపోవటం లేదు. ఆ శక్తి సరిపోవాలి అంటే మానవుడికి ఒక బలం ఉండాలి. ఆ బలం పేరు ధర్మబలం. ఆ ధర్మబలం ఉన్నప్పుడు మానవుడు తాను అనుకున్నది చేయగలుగుతాడు. ఆ ధర్మాన్ని బోధించేటువంటి వేదం, ధర్మాన్ని బోధించి ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలను బోధించేటువంటి వేదం, ధర్మ మార్గంలో మానవుణ్ణి నడిపించి ఆ ధర్మ మార్గంలో నడిపించడం ద్వారా మానవుడికి ధర్మబలాన్ని కల్పించి దాని ద్వారా శక్తిని సంతరించుకునేటట్లు చేసి దాని ద్వారా తను సాధించదలుచుకున్నది సాధించేటట్లు చూస్తుంది. పిల్లవాడికి బలం కావాలి అంటే తల్లి సిస్టమేటిక్గా చిన్నప్పటి నుంచి ఆహారంలో చిన్న చిన్న అలవాట్లు, మంచి అలవాట్లు సాధించి తెల్లగా ఉండేటువంటి పాలు జాగ్రత్తగా అలవాటు చేసి ఆ పాలని సరి అయిన టైంలో తీసుకునేటట్లు అలవాటు చేసి చిన్న వ్యాయామాలు, అన్నీని చిన్న అలవాట్లతో బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. బలమే గనక కావాలనుకుంటే తెల్లగా ఉండే ఇంకో వస్తువు తీసుకోవచ్చు అంటారు. కానీ ఆ బలం వలన లాభం లేదు. తల్లి ఇచ్చేటువంటి ఈ బలం వలన ఎలాగైతే లాభం కలుగుతుందో భవిష్యత్తులో, అలాగే తల్లి లాంటి వేదం ఇచ్చేటువంటి ధర్మ బలం వలన లాభం శాశ్వతంగా నిలిచిపోతుంది. బలాల్లో ఎన్నో రకాలు ఉండొచ్చు. బలాలలో ఎన్నో రకాలుగా సాధించుకోగలిగిన బలాలు ఉండొచ్చు. కానీ అన్నీ మంచివి అని చెప్పలేము. కానీ ధర్మబలం అనేది మాత్రం, అందులోనూ వేదమాత బోధించేటువంటి ధర్మం ద్వారా వచ్చిన బలం మాత్రం
మానవుడికి శాశ్వతంగా నిలిచిపోతుంది. పైన అభివృద్ధిని సాధించటానికి, అభివృద్ధి మెట్లను ఎక్కుతూనే ఉండటానికి సహకరిస్తుంది. పైన అభివృద్ధి మెట్లని ఎక్కుతూ ఉండటం అంటే ఏమిటి? అభివృద్ధిలో ఎక్కడో చోట పూర్తయిపోవటం అనేది ఉండాలి కదా. అని అంటే అభివృద్ధి అనేది మనం చూసుకునేటువంటి దృష్టిలో లేదు, మనం కోరుకునేటువంటి విధానాలలో లేదు. అభివృద్ధి దాన్ని దాటి కూడా ఉంటుంది. మనం అనుకునేటువంటి అభివృద్ధులన్నీ దాదాపు భౌతికమైన అభివృద్ధులు. అభివృద్ధి దాన్ని దాటి కూడా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. అది మానసికమైనటువంటి అభివృద్ధి. మన మనస్సుకి బలాన్ని మనమే ఇవ్వటం ద్వారా ఆ బలాన్ని మనస్సు సంతరించుకుంటూ అభివృద్ధి పథంలో ప్రయాణించటం అనేటువంటిది మనం ఊహించలేని బలాల్లో ఒక బలం. దాని దారులలో కూడా మనం అనుకున్నటువంటి ధర్మబలం మనకు ఎంతగానో సహకరిస్తుంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే చిన్న వ్యాయామాలు, చిన్న కదలికలు శరీరానికి బలాన్ని తెచ్చిపెడతాయి. అవే అనవసరమైనటువంటి పనులు లేదా అనవసరంగా చేసేటువంటి కదలికలు అరగదీసేసేయచ్చు. శరీరంలో జాయింట్స్ని కానీ వాటిని కానీ అరగదీసేయచ్చు. ఒక నియతమైనటువంటి పద్ధతిలో శాస్త్రీయమైన విధానంలో చేసేటువంటి పనులే వ్యాయామాలు అనుకుంటే, ఆ వ్యాయామాలు శరీరానికి బలాన్ని ఇచ్చినట్లుగా నియతమైన వైదికమైనటువంటి కర్మలు మనసుకి కూడా బలాన్ని ఇస్తాయి. ఆ బలాన్ని ఇవ్వటం ద్వారా అభివృద్ధిలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయి. ఇవి ధార్మికమైనటువంటి క్రియలకు ఉండేటువంటి విశేషం. ఎప్పుడైతే మనిషి యొక్క మనసు కొంచెం విశాలంగా మారుతుందో, మనిషి యొక్క మనసు అనే ఇంటికి కొత్త కొత్త కిటికీలు తెరుచుకుంటాయో, అప్పుడు మనిషి కొత్త అంశాలను చూడగలుగుతాడు. అంతవరకు 4 గోడల మధ్య మూసేసుకుని ఉన్నప్పుడు మనిషి తాను చెప్పుకునేటువంటి భాష్యాలకు చాలా వేరే రకంగా కొత్త భాష్యాలు చెప్పుకోవాల్సి వస్తుంది. తన ఆలోచన ధోరణినే మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది ఎప్పుడైతే తన మనస్సు యొక్క కిటికీలను తెరవగలుగుతాడు. ఈ మనస్సు కిటికీలను తెరవటం అనేది చిన్న విషయమైతే కాదు, కొంచెం పెద్ద విషయమే. మనస్సు కిటికీలు తెరిచేంత వరకు ఈ మనసులో ఏ ఫంగస్లు ఉన్నాయి, ఈ మనసులో ఏ దుర్వాసన ఉంది, ఈ మనసులో ఏ రకమైనటువంటి చెడు పదార్థాలు గూడు కట్టుకుని ఉన్నాయి కనిపెట్టడం కూడా కష్టం. ఉన్నదాన్ని అలవాటు చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఈ మనసులో ఏముందని ఎవరికీ ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ మనసు కిటికీలను తెరిచి బయట గాలిని లోపలికి రానిచ్చి లోపల ఉండేటువంటి దుర్వాసనలన్నీ పోగొట్టి కొత్త ప్రపంచాన్ని చూడాలి అంటే మనసును కిటికీలు తెరిచేటువంటి సామర్థ్యం రావాలి అంటే దానికి కూడా ఈ ధర్మబలం ఎంతో అవసరం. మనసు కిటికీలు తెరిస్తే ఏం కనిపిస్తుంది అనేది ఒక దారి. మనసు కిటికీలు తెరిస్తే ఎన్నెన్నో కనిపిస్తాయి. వాటిని యోగశాస్త్రం వాళ్ళు సిద్ధులు అంటారు, ఇంకొకళ్ళు అంటారు. అవన్నీ తీసేస్తే మనకంటే చాలా పై స్థాయిలో ఉండే, మనకు సహకరించటానికే ఉండే దేవతల యొక్క స్థితిగతులు తెలుస్తాయి. మనం ఇక్కడ ఉండి పంటలు పండించుకుంటున్నామని అనుకుంటున్నాము. పంటలు పండించడానికి మన దగ్గర భూమి ఉంటే చాలు అని అనుకుంటున్నాము. కానీ భూమి ఉన్నంత మాత్రాన పంట పండేసిందా? పండలేదు. దానికి సారంతో పాటు నీరు కూడా చాలా అవసరం. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాలువలు తవ్వేశాము, నీరు వచ్చేసిందా? రాలేదు. ఈ భూమి మీద నీరు పడాలి అంటే మనిషి
తాగటానికి నోట్లో పోసుకోవటానికి వీలైన నీరు పడాలి అంటే అది పైనుంచి మాత్రమే పడాలి. భూమిలో ఉన్నాయి నీరు అని అంటారు, అదే మనిషికి సఫిషియెంట్గా సరిపోయేంత స్థాయిలో లేదు. భూమి మీద ఉండే మన చుట్టూ ఉండే నీరు కూడా మనకేం పనికొచ్చేది కాదు. మనకి వర్షం అనేటువంటి విధానంలో పైనుంచి నీళ్లు పడితే ఆ పడిన నీళ్లు సరిగ్గా పారితే ఆ పారిన నీరు కాలువగానో చెరువుగానో మారితే ఆ నీటి ద్వారా మనం పంటలు పండించుకోవటం అనేది కుదురుతుంది. లేకపోతే ఎంత టెక్నాలజీ పెరిగినా ఏమైనా సరే మనిషి ఇబ్బంది పడటం తప్పనిసరి అని మనకి ఇజ్రాయెల్ వాళ్ళ కేసు తెలియచేస్తుంది. ఇజ్రాయెల్లో చాలా ఏళ్ల క్రితం డీసాలినేషన్ మొదలుపెట్టింది వాళ్ళే. అసలు ప్రపంచాన్ని ఊపేశారు వాళ్ళు. మేము సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేస్తున్నాము, దాంతో మేము కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు కనుక్కుంటాము, భూమితో సంబంధం లేకుండా గ్లాస్ ఛాంబర్స్ పెట్టేసి వాటిల్లో వేళ్ళు పెట్టేసి ఆ వేళ్లకే డైరెక్ట్గా ఎరువులు ఇచ్చేసి వాటిల్లోనే నీళ్లు పెట్టేసి కావాల్సినంత నీరు తాగమంటాము. ఓ టమాటోలు ఎంతలావు కాస్తున్నాయి, గుమ్మడికాయలు అంత టమాటోలు కాస్తున్నాయి అని వదలగొట్టారు. కానీ కొన్ని రోజులు దాటిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ డీసాలినేషన్ ప్రోగ్రామ్ అనేది మా దేశాన్ని ముంచేసింది. ఎలా ముంచింది అంటే డీసాలినేషన్, సముద్రం నిండా నీరుంది, ఎప్పుడైనా మనం ఉప్పు తీసేసేయటం వాడేసేయటం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగిపోవటం వలన వాళ్ళకి నీటి విలువ తెలియకుండా పోయింది. నీటి విలువ తెలియకుండా పోవటం వలన వాళ్ళు ఎంత డీసాలినేషన్ చేసినా సరే అది చాలట్లేదు, ఊళ్ళో చాలట్లేదు. జనాభా అవసరాలు పెరుగుతున్నాయి, పెరిగిపోతూనే ఉన్నాయి, సౌకర్యాలు లేదా దాన్ని మించిన విలాసాలు ఇంకా పెరుగుతున్నాయి, వాళ్ళ టెక్నాలజీ దానికి సరిపోవటం లేదు. పైకి బింకపు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇబ్బంది చాలా గట్టిగా పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు నీటి పొదుపు అనే అంశం మీద పిల్లలకి టీచింగ్స్ మొదలుపెట్టారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎలాగో మారేది లేదు, నెక్స్ట్ జనరేషన్ అయినా కాస్త మారితే నయమవుతుంది కదా అని అనుకుంటున్నారు. ఇది మానవుడు తన మేధతో లేదా టెక్నాలజీతో పరిస్థితులను మార్చేస్తాను అంటే కుదరని పని, లాంగ్ రన్లో అదేమంత లాభదాయకం కాదు అనటానికి నిజమైన ఉదాహరణ. వర్షం ద్వారా వచ్చేటువంటి నీరు, ఆ నీటిని జాగ్రత్త చేసుకోవటం, చేసుకున్న నీటిని సరి అయిన విధానంలో వాడుకోవటం, సమర్థవంతమైన విధానాలలో దాన్ని వాడకంలోకి తెచ్చుకోవటం అనేదే సరి అయిన పద్ధతి. వీటన్నిటికీ మూలం పైనుంచి నీరు పడటం. ఆ పైనుంచి నీళ్లు పడటం అనేది ఈ భూప్రపంచంలో ఎవ్వరి చేతిలోనూ లేదు. కొన్ని రోజుల క్రితం ఎన్నో ప్రయోగాలు చేశారు. అగ్ని పేరు మీదే ఒక ఏవియేషన్ కంపెనీ పెట్టారు. మేఘమథనం చేసేస్తామన్నారు, పైకి వెళ్ళి ఏదో కెమికల్స్ చల్లేసామన్నారు, మేఘం సరిగ్గా మేము అనుకున్న సమయానికి అక్కడ లేదన్నారు. అది వాళ్ళు చల్లిన కెమికల్కి ఆ మేఘం జారి వర్షంలా పడిపోతుంది. కానీ ఆ మేఘం వీళ్ళు వెళ్ళే సమయానికి, చల్లే సమయానికి అక్కడ ఉండాలి కదా, అది తుర్రమంటోంది, పక్కకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇటు వెళితే అది ఎటు వెళ్తోంది, అది దోబూసులాడుతోంది. చాలా ఇబ్బందులు పడి ఈ ప్రాజెక్ట్ అనవసరం, ఈ మేఘమథనం వద్దు అని చెప్పి పక్కన పెట్టేశారు. దాని మీద చాలా ఖర్చులు కూడా పెట్టారు. మేఘమథనం అది వందలు కూడా ఆయనకి తెలుసు. అది చాలా పెద్ద హడావిడి జరిగింది, మన దేశంలోనే జరిగింది. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్ని చేసినా సరే మేఘం చేరటం అనేది మన చేతుల్లో లేదు. ఒకచోట చేరిన మేఘం వర్షించటం కూడా మన చేతుల్లో లేదు. ఒకచోట చేరిన మేఘం కావలసినంత మేర మనకు వర్షాన్ని కురిపించి వెళ్ళటం అనేది కూడా మన చేతుల్లో లేదు. ఇది మొత్తం ఖచ్చితంగా ఇంకొకరి చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లోనైతే ఉందో వాళ్ళ అనుగ్రహాన్ని సాధించటం అనేది తప్పనిసరి. ఇది ఒప్పుకుంటాము ఒప్పుకోము అనటానికి కావాలంటే ఇంకో 4-5 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అగ్ని ఏవియేషన్ తర్వాత వరుణ ఏవియేషన్ చేయొచ్చు, మేఘ ఏవియేషన్ చేయొచ్చు, 4-5 ప్రాజెక్టులు చేయొచ్చు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ తెలుసుకుంటే చాలు.
మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది. ఉదంకుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా ఇలాంటి ప్రదేశం, అంటే నీరు చాలా తక్కువగా ఉండే ఎడారి ప్రదేశం. ఇక్కడైతే నీరు కనిపిస్తుంది, వాడకానికి పనికిరాదు. దీనికి ఎడారికి చిన్న తేడా అంతేను. ఇక్కడ తడి ఉంటుంది, అక్కడ తడి ఉండదు, ఇంతే. అలాంటి ఎడారి ప్రదేశం అంటే హస్తినాపురానికి గుజరాత్కి మధ్యలో ఎక్కడో ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి హస్తినాపురం నుంచి ద్వారకాకు వెళుతూ అక్కడ ఆగాడు, ఉదంకుడి దగ్గర ఆగాడు. ఆ ఉదంకుడికి ఈయనకి ఒక చిన్న వాగ్వాదం అయింది. ఏమని వాగ్వాదం అయిందంటే, ఉదంకుడికి నువ్వు మహాభారత యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, అయినా సరే నువ్వు ఆపలేదు, నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చేయలేదు, నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివి, చాతుర్యం ఉన్నవాడివి, అయినా సరే ఇంత యుద్ధం తెచ్చావు, ఇంత జనక్షయానికి కారణమయ్యావు అని ఆయన మీద చాలా రోజుల నుంచి కోపం ఉంది. ఆ కోపాన్ని ఆయన బయట పెట్టేశాడు. కోపాన్ని బయట పెడితే పాపం ఈయన ఏమనలేదు. ఆయనకి అర్థమయ్యేటట్లుగా మెల్లగా చెప్పించాడు, ఒప్పించాడు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలియందా, నాకు తెలియందా, ఎవరెవరి మనస్సులు ఎలా వ్యవహరిస్తాయి, ఎవరెవరు ఏ విధంగా నడుచుకుంటారో అని ఎవరు చెప్తారు, నేను చెప్పడం ఎందుకు, వేదాలు లేవా, శాస్త్రాలు లేవా, ధర్మశాస్త్రాలు లేవా, ఇవన్నీ ఉండగా వాళ్ళు ఎందుకు మాట వినలేదు, నేను వెళ్ళి చెప్పవలసింది ఏముంది, అక్కడ తమ్ముళ్ళ రాజ్యం తమ్ముళ్ళకి ఇచ్చేసేయాలి అనే విషయం నేను చెప్పాలా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరా, గురువులు లేరా, వేదాలు లేవా, శాస్త్రాలు లేవా, అన్నీ ఉన్నాయి, వాడు వినాశకాలానికి ఎదురుబడి ఉన్నాడు, ఎవరేం చేయగలము, అది జరగాల్సింది, పోనీ చేతులు కట్టుకుని కూర్చోవటం అనేది లక్షణం, అదేమన్నాను రాజలక్షణం అవుతుందా, అందుకని అలా కాదు అని ఆయన్ని మొదలు సాంత్వనపరిచాడు. ఆయన కాస్త దూరం వెళ్ళి నేను శపిస్తాను దాకా వెళ్ళాడు. ఈయన నన్ను శాపం పెట్టద్దు అది ఇది అని మొత్తం మీద ఆయన ఏదో కాస్తంత ఐస్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వ్యవహారం ఈ ఇష్యూ పూర్తయిపోయిన తర్వాత ఆయన నీకేమన్నా కావాలా అని అడిగాడు కృష్ణ పరమాత్మ. నీకేమన్నా ఉపకారం కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు నీరు దొరకట్లేదు, ఇక్కడ నీళ్లు చాలా విలువైనవి ఈ ఎడారి ప్రాంతంలో, అందుకని కాస్త నీళ్లు ఏర్పాటు చెయ్యి అన్నాడు. అంటే ఈయన నేను మా అన్నగారిని పంపిస్తాను నీకు అని వెళ్ళిపోయాడు. అన్నగారిని పంపిస్తానన్నాడు. ఈయనకి ఆ డైలాగే సరిగా అర్థం కాలేదు. నీళ్లు కావాలంటే అన్నగారిని పంపిస్తానంటాడేంటి అని. తర్వాత ఒక మనిషి వచ్చాడు, కృష్ణ పరమాత్మ వెళ్ళిన చాలాసేపటికి మనిషి వచ్చాడు. వచ్చిన మనిషికి ఒళ్ళంతా నీరు కారిపోతోంది. ఆ మనిషి ఉన్న చోట ఒక చిన్న గొయ్యి లాంటిది ఏర్పడుతోంది. మనం నీళ్లు పోస్తే ఈ పొడి ప్రదేశంలో గొయ్యి ఏర్పడినట్టుగా గొయ్యి లాంటిది ఏర్పడుతోంది. నీళ్లు కారిపోతూ ఉన్నాయి. చేతిలో కుక్క తోలు సంచి ఉంది, కుక్క తోలు తిత్తి ఉంది. దాంట్లోంచి ఏమయ్యా ఏదో నీళ్ళు కావాలన్నావంట కదా, పట్టు అన్నాడు. ఈయనక వాడి బాలకం చూస్తేనే భయం వేసింది. నీళ్లు కారిపోతున్నాయి, కుక్కతోలు పనికిరాదు, వాడిని చూస్తేనేమో నమ్మేట్టుగా లేడు, నీళ్లు కావాలన్నావంట కదా అంటాడు, భాష బాగాలేదు అని ఏమక్కలేను పో అని పంపించేశాడు. ఆ వ్యక్తి అలా వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏమయ్యా మా అన్నగారిని పంపిస్తానన్నాను కదా, పంపిస్తే వాడుకోలేదు కదా నువ్వు అన్నాడు. ఏమయ్యా మీ అన్నగారు ఏమిటి, మీ అన్న బలరాముడు కదా, బలరాముడిని పంపిస్తావేమో అనుకున్నాను, ఆయన ఏమన్నా నాగలితో దున్నేస్తాడేమో, ఎక్కడి నుంచైనా కాలువ లాగేస్తాడేమో అని అనుకున్నాను, నువ్వేమో ఎవరినో పంపించావు, అన్నగారు అంటావేంటి అన్నాడు. కాదు నువ్వు నీళ్ళు అడిగావు, నీకు అసలు దాహమే వేయకుండా అమృతం పంపిద్దాం అనుకున్నాను, మా అన్నగారు ఇంద్రుడు, ఆయన్ని పంపించాను, ఆయన అన్నాడు ఉదంకుడు దీన్ని మేనేజ్ చేయలేడయ్యా అని చెప్పాడు, కాదు నా కోసమైనా వెళ్ళిరా అన్నాను నేను, ఆయన వచ్చాడు, వస్తే నువ్వు కనిపెట్టలేకపోయావు అన్నాడు. అదేంటండి అని. ఏమయ్యా ఆ మాత్రం తెలీదా, ఎవరి నుంచైనా చెమట పుడుతుంది, కాస్త కారుతుంది, పూర్తిగా ఒక గొయ్యి ఏర్పడేటట్టుగా నీళ్ళు ఎక్కడైనా కారుతాయా, ఉంటే విశేషం నువ్వు కనిపెట్టక్కర్లేదా, ఎలా మోసపోయావు నువ్వు, ఇంత తెలివైన వాడివి, పైగా మహాభారత యుద్ధం గురించి కూడా మాట్లాడుతున్నావు నువ్వు
జనక్షేమం వీటన్ని గురించి మాట్లాడుతున్నావు, చాలా తెలివైన వాడివి, మొత్తం ఈ మొత్తం ఈ భూమి మీద రాజకీయాలన్నీ తెలిసిన వాడివి నువ్వు. మన ఆంధ్రప్రదేశ్లో టీ కొట్టు ఓనర్ కంటే కూడా నీకే ఎక్కువ తెలుసు. మరి ఇంత తెలివైన వాడివి నువ్వెందుకు మోసపోయావు అన్నాడు. ఏమోనండి అనిపించలేదండి, తోలు తిత్తి చూస్తే, కుక్క తోలు చూస్తే భయం వేసిందండి. కుక్కని దగ్గరికి రానివ్వకూడదంటారు కదండి, కుక్కని మంత్ర ఉపాసన అవి చేసేటప్పుడు దగ్గరికి రానివ్వకూడదంటారు, అవి మన మంత్రశక్తిని లాగేస్తాయి అంటారు, రానివ్వకూడదంటారు. అసలు ఆ తోలు తిత్తి చూస్తే భయం వేసిందండి, అందుకని పంపించేశానండి అన్నాడు. అందుకనే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, నీ శక్తి ఎంత, నీ ఆలోచన శక్తి ఎంత, నీ పరిస్థితి ఎంత, నీకు కావాల్సిందేదో నీకు తెలియదు, మొత్తం అన్నీ చెప్తానంటున్నావు. సరే నీకు నీళ్లు కావాలన్నావు, నేను మాట ఇచ్చాను కాబట్టి నీకు కావాల్సినప్పుడల్లా ఒక చిన్న మబ్బు తునక పంపిస్తాను నేను, చిన్న మబ్బు తునక, అది నీకు కావాల్సినంత మేరకు నీరిచ్చి వెళ్ళిపోతుంది, అది నీకు నేను ఇచ్చే వరము అని చెప్పాట. ఇప్పటికీ చిన్న చిన్న మబ్బు తునకలు కనుక ఆకాశంలో ఉంటే వాటికి ఉదంక మేఘాలు అని పేరుట. చిన్న ఇంత ఓ విడిగా పరిగెడుతూ ఉంటాయి కదా పిల్ల మేఘాలలో, వాటికి ఉదంక మేఘాలు అని పేరు. అందులోనూ వేసవి కాలంలో పరిగెత్తే చిన్న చిన్న మేఘాలకి ఆ పేరుంది. ఆ ఉదంక మేఘాలతో ఆయనకి నీరిచ్చాడు. దీన్ని బట్టి తెలిసిందేంటి అంటే, మనిషికి డైరెక్ట్గా స్వర్గం నుంచి అమృతం పంపిణీ చేసిన, స్వర్గానికి భూలోకానికి పైప్ లైన్ వేసేసినా సరే దాన్ని అందుకునే సామర్థ్యం మనిషికి లేదు. మనిషికి కేవలం మబ్బుల్లోంచి నీళ్లు తీసుకునే సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ మబ్బు నీరు జాగ్రత్త చేసుకుంటే మనిషి గట్టెక్కేసినట్టే, అంతకు మించి ఎక్కువ ఊహించనక్కర్లేదు. మళ్ళీ మొదటికి వెళితే ఆ మబ్బు అనేది మన చేతిలో లేదు. ఆ మబ్బు రావాలి అంటే పైన ఆ మబ్బులకి ఎవరో ఖచ్చితంగా ఒక నిర్ణాయకుడు ఉండి తీరాలి. ఫలానా చోటే ఎందుకు కురవాలి, ఫలానా చోట ఎందుకు కురవకూడదు అనే విషయం మీద ఒక క్లారిటీ ఉన్నవాడు ఉండాలి పైన. అసలు భూమి మీద ఏర్పడేటువంటి మబ్బుల్లో ఎక్కువ శాతం కురిసేది ఎక్కడ అని ఒక స్టడీ. ఎక్కువ శాతం ఎక్కడ కురుస్తుందంటే సముద్రంలో కురుస్తుంది. సుమారుగా 80 to 90% అక్కడే కురిసిపోతుంది. ఏర్పడేది కూడా అక్కడే, కురిసేది కూడా అక్కడే. చిచి అక్కడెందుకు కురవటం, వేస్ట్ కదా, అంతా భూమి మీద కురిసేయచ్చు కదా అని మనం అనుకుంటే మనం ఆ సముద్రాన్ని తట్టుకోలేము, ఆ వర్షాన్ని తట్టుకోలేము. సముద్రంలో జీవి బతకలేదు. సముద్రంలో ఆ సాల్టు రెగ్యులేట్ అయ్యి ఒకే రకమైనటువంటి సాల్ట్ మెయింటైన్ అవ్వాలి అంటే సముద్రంలోకి మంచినీరు కూడా వెళ్ళాలి. మనం అయితే డ్యాములు కట్టేసి ఒక్క చుక్క నీరు సముద్రానికి వదలకుండా మెయింటైన్ చేస్తున్నాం, కానీ అది పద్ధతి కాదు. సముద్రానికి దీనికి ఒక చైన్ ఉంది, ఆ చైన్ రన్ అవ్వాలి. ఆ చైన్ రన్ అయినప్పుడే ఇది నిలుస్తుంది. సముద్రంలో వర్షం కురవాలి, మేఘాలు ఏర్పడాలి, భూమి మీద ఆ మళ్ళీ వర్షం కురవాలి, అవి నదులై పారాలి, పారే నదుల్లో కావాల్సినంత నీరు మనిషి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఆ నీరు మళ్ళీ సముద్రంలో కలవాలి. ఆ సైకిల్ చక్రం సరిగ్గా తిరిగినప్పుడే మొత్తం డైవర్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక ఇబ్బంది రానే వస్తుంది. కాబట్టి సముద్రంలో ఎంత వర్షం కురవాలి, సముద్రంలో 30 ఉందా, 15 ఉందా, 5 ఉందా ఉప్పు శాతం, ఇది చూసుకుని ఆ సముద్రంలో కురవాల్సినంత మేర కురిపించి భూమి మీద కురిపించి, భూమి మీద ఎంత మేరకు క్షామం రావాలి, ఎంత మేరకు పంటలు పండాలి, కరువు కూడా ఒక అవసరం కదా. భూమికి కూడా మళ్ళీ రీఛార్జ్ అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వాలి కదా. సారం మొత్తం లాగేస్తున్నాము, ఎరువులు వేస్తున్నాము, పురుగుల మందులు వేస్తున్నాము, ఇవేమీ ఎక్కువ రోజులు నడిచే వ్యవహారం కాదు, అదేమీ బలాన్ని ఇచ్చే వ్యవహారం కూడా కాదు. ఆ సారాన్ని ఇవ్వటానికి కాస్త క్రాప్ హాలిడే ఉండాలి. ఆ క్రాప్ హాలిడేని ప్రకృతి తనంతట తానే ఇచ్చుకుంటుంది, మనం ఇవ్వటం కాకుండా ప్రకృతే ఇచ్చుకుంటుంది. ఆ ప్రకృతిని నిర్ణయించేటువంటి వాడు వీటన్నిటినీ ఒకసారి మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. మనిషి కష్టపడుతున్నట్టు కనిపిస్తాడు, కానీ ఇలాంటి క్షామ పరిస్థితులను కూడా ఎదుర్కొని గట్టెక్కగలనే సామర్థ్యం మనిషికి ఉంది. మన తండ్రులు తాతలు ఎంతోమంది ఎన్నో జనరేషన్స్ కరువు పరిస్థితుల్ని తట్టుకుని నిలబడ్డారు. మన జీన్స్లోనే అసలు ఆ కరువును తట్టుకోగలిగిన శక్తి ఉంది. అందులోనూ ఇండియన్ జీన్స్లో అది ఎక్కువ ఉంది.
ప్రకాశం జిల్లాలో వాటిల్లో మట్టి ముద్దలు తిని బతికారు చాలా రోజుల పాటు. ఆ ఒండ్రు మట్టి తినేసేవాళ్ళ. అది కూడా వాళ్ళకి ఆహారం కింద పనికొచ్చేది. అంతటి శక్తి ఉంది. కాబట్టి ఎక్కడ ఎలా తిప్పాలి, ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని తెలిసినవాడు ఒక ఆయన పైన ఉండాలి. ఉండి ఆయన పద్ధతిలో దీన్ని నడిపించేటట్టు ఉండాలి. ఒకవేళ గనక మనం ఏదైనా కావాలి అని అనుకుంటే ఆయన్ని ప్రార్థించేటట్లు ఉండాలి. ఆయన ప్రార్థించి ఆయన ద్వారా మనం అందుకునే పరిస్థితిలోనైనా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ సైకిల్ అనేది సరిగ్గా రన్ అవుతుంది తప్ప వేరే రకంగా మనం ఎంత కృత్రిమమైన ప్రయత్నాలు చేసినా ప్రకృతికి సంబంధించి అయ్యే పని కాదు. నదుల గమనాన్ని కానీ, సముద్రపు అలల్ని కానీ, ఆ సముద్రానికి నదికి నీళ్ళు ఇచ్చేటువంటి మబ్బుల్ని కానీ మనిషి ఏ రోజు నియంత్రించలేడు. ఏ రోజుకి ఆ శక్తి మనిషికి రానే రాదు. కాస్త అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఏదో మన ప్రాంతానికి రాకుండా 4 రాళ్ళు అడ్డం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఏదో మనకి వచ్చిన నీరు జాగ్రత్త చేసుకోవచ్చు. నీరు రావాలని ప్రార్థన అయితే చేసుకోవచ్చు. అంతే తప్ప దీన్ని దాటి నియంత్రించగలిగిన శక్తి మనకి లేదు. ఆ నియంత్రించగలిగినటువంటి వాడి అనుగ్రహం మనకు కావాలి. ఇది కేవలం మనం నీరు అనే అంశం మీద మాట్లాడుకుంది. ఈ తర్వాత పంట ఉంది, పంటలో గింజ ఉంది, గింజలో బలం ఉంది, ఆ బలానికి మళ్ళీ ఆ గింజ ఆహారంగా మారటానికి కావలసిన సందర్భం ఉంది. సరిగ్గా అంతా అయింది. కోత కోసే సమయంలో వర్షం వచ్చిందంటే ధాన్యం మొలకలు ఎత్తేస్తుంది. మొలకలెత్తిన ధాన్యం ఎవ్వరికీ పనికిరాదు. మళ్ళీ మొలకలుగా వేసుకోవటానికి కూడా పనికిరాదు. అది అటు కాకుండా ఇటు కాకుండా పాడైపోతుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఒక నీటి గురించే ఇంతసేపు మాట్లాడుకుంటే ఇంకా పంట, దాని శక్తి, తినటము, తిన్నది జీర్ణమవ్వటం, జీర్ణమైంది శక్తిగా మారటం దాకా మాట్లాడుకోవాలంటే ఎన్ని రోజులైనా పట్టచ్చు. వీటన్నిటినీ నియంత్రించేటువంటి పైవాడి అనుగ్రహం మనకు కావాలి. పైన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టుకుందాం. నీటికి వరుణుడు అని పేరు పెట్టుకుందాము, పంటలకి ఇంద్రుడు అని పేరు పెట్టుకుందాము, లేదా మబ్బులకి ఇంద్రుడు అని పెడదాము. ఇలా ఎంతమంది పేరు పెట్టుకున్నా అందరికీ కలిపి ఒక నాయకుడు ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడు అని అనుకున్నా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో లేదా ఆయా దేవతల రూపంలో ఉండేటువంటి పరమాత్మ అనుగ్రహంతో ఈ పనులన్నీ జరగాలి అంటే ఆయన్ని మనం ప్రార్థించాలి అంటే ఆయనతో మాట్లాడేటువంటి భాష మన దగ్గర ఉండాలి. మనకి ఆయనకి ఒక కమ్యూనికేషన్ మీడియా ఉండాలి, మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్నే ఈ వేదం. ఆ మీడియా ఆయనకు అర్థమయ్యేటువంటి భాష. ఆయనకి మన ప్రతి భాష అర్థమవ్వచ్చు, మనలో ఉండేటువంటి ప్రతి భావము ఆయనకి తెలిసే తప్పనిసరిగా ఉంటుంది. కానీ మనం గౌరవంగా ఆయన్ని ప్రార్థించుకోవాలి అంటే దానికి సరి అయిన మీడియా అనేది ఈ వేదం. ఈ వేద భాషలో కనుక మనం ఆయన్ని ప్రార్థించినట్లయితే ఆయన వెంటనే తొందరగా అనుగ్రహిస్తాడు. వెంటనే అనుగ్రహించటం అనేది ఆయన స్టైల్లో ఉంటుంది అనేది వేరే విషయం. అనుగ్రహం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను అనుగ్రహించు, ఇప్పటికిప్పుడు 10 పారాసిటమాల్స్ వేసేసి నా జ్వరం ఉన్నట్టుండి తగ్గించేసేయి అని కనుక మనం ప్రార్థిస్తే డాక్టర్ ఏమనుకోవాలి? లోపల నవ్వుకోవాలి, బయటికి తలకాయ బాదుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. నాయన అలా కాదు, ఇలా కాదు, నీకెందుకు, నేను తగ్గిస్తాను అని ఏదో చెప్పాలి. అర్థమయ్యేవాడికి ఒక రకంగా చెప్పాలి, అర్థం కాని వాడికి ఇంకో రకంగా చెప్పాలి. ఏమీ వినని వాడిని కనీసం బెదిరించాలి. 10 పారాసిటమాల్స్ వేసే ఛాన్స్ మాత్రం లేదు, ఆ సమస్య మాత్రం లేదు. కొత్త సమస్యని ఏ డాక్టరు తేవాలని అనుకోవడం, ఎంత అడిగినా ఎంత డబ్బులు ఇస్తానన్నా. ఏదో కాస్త కావాల్సిన మందులేవో ఒకటి రాసిమంటే రాసిస్తారు, కానీ 10 పారాసిటమాల్స్ వేసేయరు. అలాగే పైన ఉన్నవాడు కూడా మనం ఏదో అడిగేశాం కదా అని వెంటనే మనకి ఇచ్చేస్తాడని కూడా ఏం లేదు. ఈ భాషలో కనుక అడిగితే మనకు కావాల్సింది, మనకు మంచిదైనది చూసి ఇస్తాడు అని కూడా నమ్మచ్చు. మనం అడిగిన వెంటనే కాకుండా మనకి మంచిది, మనం జీర్ణం చేసుకోగలిగింది, మనకి కావలసింది, మనం నిలబెట్టుకోగలిగింది, మనకు భవిష్యత్తులో కష్టం రానిది ఉంటే
దాన్ని అందిస్తాడు అని అనుకోవచ్చు. అట్లాంటి ఫలితం కూడా ఈ వేదంలో ఉంది కాబట్టి వేదంతో గనక ప్రార్థన మనం చేసుకున్నట్లయితే పరమాత్మ మనల్ని అన్ని విధాలుగాను కాపాడతాడు. అందులోనూ వేదాలని 4 విభాగాలుగా మనం చేసి అర్థం చేసుకున్నాము. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. వేదం అనేది ఒకటే లెక్క. అందులో ఈ తేడాలు మన సామర్థ్యం ప్రకారం మనం విడదీసుకున్నటువంటి తేడాలు. రుక్కులు అంటే అక్షరాల యొక్క నియతమైనటువంటి సంఖ్య. ఒక శ్లోకం ఉన్నట్లుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒక్కొక్క భాగంలోనూ 8 అక్షరాలు. 8 అక్షరాలతో 4 పాదాలతో ఈ శ్లోకం కూడి ఉంది కదా. ఇట్లాగా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క భాగానికి ఇన్ని అక్షరాలతో కూడిన ఈ మంత్రాలు అనే తీరులో ఉండేవి ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలు. ప్రధానంగా రుక్కులు అని వాటిని అంటారు. యజుస్సు అంటే ఈ అక్షర నియమం లేకుండా మనం శివాయ నమః అంటామో, లేదా విష్ణవే నమః, హరయే నమః, లేదా శ్రీకృష్ణాయ నమః అనే అక్షరాల సంఖ్యతో నిమిత్తం లేకుండా పలికే మాటలు ఉన్నట్లుగా చిన్న చిన్న మంత్రాలు, పెద్ద పెద్ద మంత్రాలు, చిన్న పెద్ద అన్ని రకాల మంత్రాలు ఉండే భాగాన్ని యజుర్వేదం అని పిలుచుకోవచ్చు. అందులో ఉండేటువంటి యజుర్ మంత్రాలని దృష్టిలో పెట్టుకుని. 3వది సామవేదం. ఆ సామవేదంలో గీతం లేదా గానం అనేది ప్రధానంగా ఉంటుంది. ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలు దేవతలను స్తుతి చేయటానికి, దేవతలకు కావలసినటువంటి ద్రవ్యాలను సమర్పించటానికి కావలసిన మంత్రాలైతే, ఆ మంత్రాలు గానంగా అందంగా పాడేటువంటివి సామాలు. యజుర్మంత్రాలు ఇటు అటుగా ఉపయోగపడేటువంటివి. ఋక్మంత్రాలు సామ గానము, మధ్యలో ఉండేది యజుర్మంత్రాలు. ఈ ఋక్కులో ఉండే మంత్రాలు, యజుస్సులో ఉండేటువంటి మంత్రాలు, సామ గానము, వీటిని వాడి దేవతలను ప్రసన్నం చేసుకునేటువంటి విధానం వేరుగా ఉంది. వాటికి వేరే యజ్ఞాలు అని పేర్లున్నాయి. దానికి సోమయాగం అని, అగ్నిష్టోమం అని, ఇలా రకరకాల యాగాలు, చాలా పెద్ద పెద్ద స్థాయిలో తంతువులతో చేయవలసినటువంటి రోజులు, ఋత్విక్కులు, నియమాలు, ఉపవాసాలు, వీటితో చేయవలసినటువంటి యాగాలు. ఇంతకుముందు అశ్వమేధాల దాకా ఉండేవి. ఇప్పుడు ఆ కలియుగంలో అశ్వమేధం అనేది లేదు. అంతకుముందు పురాణ కాలంలో అయితే 100 ఏళ్ళు చేసినటువంటి యజ్ఞాలు ఉండేవి. 100 సంవత్సరం 100 ఏళ్ల పాటు వాళ్ళ ఆయుస్సు సుదీర్ఘంగా ఉండేది కాబట్టి 100 ఏళ్ల పాటు యజ్ఞం చేసేవాళ్ళు. తర్వాత 10 ఏళ్ళు చేసిన యజ్ఞాలు ఉన్నాయి, సంవత్సరం పాటు చేసిన యజ్ఞాలు ఉన్నాయి. ఆ తర్వాత సామర్థ్యం క్రమంగా తగ్గిపోతూ వస్తూ ఉండగా 5 రోజులు, నెల రోజులు, 40 రోజులకి ఇప్పుడు క్షీణించిపోయింది. ఆ యజ్ఞాలలో ప్రత్యేకమైనటువంటి విధానాలలో దేవతలను ప్రసన్న చేసుకునేందుకు ఆ మంత్రాలన్నీ ఉపయోగపడతాయి. అవి దేవుడికి, మనకి, లేదా పరమాత్మకి, పరమాత్మ యొక్క వివిధ రూపాలకి మనకి ఒక కమ్యూనికేషన్ను ఏర్పరుస్తాయి. 4వది అథర్వణ వేదం అయితే, ఈ 4వ భాగమైనటువంటి అథర్వణ వేదంలో ఉండే మంత్రాల్లో మనకు కావలసినటువంటి శాంతి మంత్రాలు, మనకు కావలసినటువంటి పుష్టికరమైన మంత్రాలు, మనకు కావలసినటువంటి శత్రునాశక మంత్రాలు. శత్రునాశకాలంటే హింస అని ఎవరు అనుకోక్కర్లేదు. శత్రువులు లోపలే ఉన్నారు, మనలోనే ఉన్నారు. నల్ల కళ్ళద్దం వేసుకుని చూస్తే నల్లగా కనిపిస్తుంది, తెరిచి చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. క్యాటరాక్ట్ ఆపరేషన్కి ముందు ఒక రకంగా కనిపిస్తుంది, తర్వాత ఒక రకంగా కనిపిస్తుంది. శత్రువులు ఉన్నారు, కానీ లోపలైతే ఎక్కువ ఉన్నారు. బయట ఉన్నారేమో కానీ లోపల బయట ఉన్న కోట్ల మంది కంటే ఎక్కువగా లోపల ఉన్నారు. 6 అంటారు కానీ 6 చాలరు, 6 కోట్లు కూడా చాలవు. వీడు ఎప్పుడు మనల్ని
వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తాడో తెలియనంతటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా లాగేస్తారు, ఏ పరిస్థితుల్లోనే వెనక్కి లాగేస్తారు, కాళ్ళు లాగేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి శత్రువులను నాశనం చేసేవి లేదా శత్రు పీడని తొలగించేవి, శత్రు బాధను తగ్గించేవి, అలాగే మనకు శారీరకమైనటువంటి పుష్టిని ఏర్పరిచేవి, శారీరకమైనటువంటి రోగాలను పోగొట్టేవి, మనశ్శాంతిని ఇచ్చేవి, చివరికి దుస్వప్నాలను పోగొట్టే మంత్రాలు కూడా ఉన్నాయి. దుస్వప్నాలు కూడా కొన్నిసార్లు కష్టమే కదా. ఒక్క చెడ్డ పీడకల వచ్చిందంటే ఆ రాత్రి ఇంకా నిద్ర పట్టనట్టే కదా. అందులోనూ వేరే మనం ఏదో శుభకార్యం లాంటి వాటిల్లో ఉన్నప్పుడు పీడకలు వచ్చిందంటే చాలా భయపడిపోతాం కదా. అలాంటి పరిస్థితులు కూడా లేకుండా పీడకలను నివారించడానికి కూడా కావలసినటువంటి మంత్రాలు ఉన్నాయి. మనం ప్రారంభంలో అనుకున్న మానవుడి యొక్క నిత్య జీవితంలో కావలసినటువంటి చాలా రకాలైనటువంటి ప్రయోజనాలను ఈ అథర్వణ వేద మంత్రాలు బోధిస్తాయి. అథర్వణ వేద మంత్రాల్లో ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఎందరో దేవతలు ఉన్నారు. వాళ్ళ ఆ పేర్లు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి మనకి. శాంతినిచ్చే దేవతలు, రక్షణిచ్చే దేవతలు, సురక్షనిచ్చేటువంటి దేవతలు, రక్షకి సురక్షకి ఉండేటువంటి తేడా, ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ఎన్ని రకాల ప్రయోగాలు ఎదుటి వాళ్ళు మన మీద చేసినా సరే, మన మీద ఏమైనా చిన్నపాటి ప్రయోగాలు, వైదికమే అక్కర్లేదు, ఏమైనా మన మీద ఒక వేరే ఆభాండాలు వేయటం కానీ, లేకపోతే మన మీద ఎవరినైనా పంపిణీ చేయటం కానీ, ఇలాంటివి చేస్తే వాటిని ఎదుర్కొనేటువంటి ప్రత్యంగిరా మంత్రాలు కూడా ఉన్నాయి. అందరూ ప్రయోగాలు అంటే ఏవో ప్రయోగాలు అనుకుంటారు. మనిషిని ఉసుగొలిపితే చాలు కదా, ఉసుకో అంటే చాలు కదా, మన వెంట వాడు పడుతూ ఉంటాడు, వాడిని తప్పించుకోవడంతోనే మొత్తం సరిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని ఆపేటువంటి మంత్రాలు, ఏదనుకున్నా సరే, ఇంకా అగ్ని ప్రమాదాలను అరికట్టే మంత్రాలు, అతివృష్టిని అనావృష్టిని అరికట్టేటువంటి మంత్రాలు, అన్ని రకాల మంత్రాలు ఇందులో ఉన్నాయి. చివరికి బట్టతల మీద వెంట్రుకలు మొలిపించే మంత్రాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటేను, మా వాళ్ళు నాకు కావాలంటే చేసి పెడతానన్నారు, ఎందుకు మంగళవాడికి లాభం తప్ప నాకేం లాభం లేదు అని వదిలేసుకున్నాను నేను. దానికి మంత్రాలు ఉన్నాయి. ఎవరికైనా ప్రత్యేకమైన సందర్భాల్లో అలా కావాల్సి రావచ్చు అని. అవసరాలు చెప్పలేము. ఏమైనా ఒక పెళ్లి సంబంధం వచ్చింది, జుట్టు సరిగ్గా లేదు అని వెనక్కి జారితే జారచ్చు. ఏ ఆడపిల్లలకి జడ బాగుంది అనే చూడాలా, మగపిల్లలకి జుట్టు ఉందని చూడక్కర్లేదా? అందరికీ ఇంతంత లావు మీసాలు ఉండాలని రూల్ ఏం లేదు కదా. అందుకని అలాంటి సందర్భాలలో కావలసిన అంత చిన్న అంశానికి కూడా ఇందులో మంత్రాలు ఉన్నాయి. అయితే ప్రతిదీ మనకు అవసరమేనా అంటే అందరికీ అన్ని వేళలా అవసరం రాకపోవచ్చు, ఒక సందర్భంలో రావచ్చు. అగ్ని ప్రమాదాలని అరికట్టడం అందరికీ అవసరమేనా అంటే ఒకళ్ళకైతే అవసరం కదా, ఒక సందర్భంలో అయితే అవసరం కదా. అది అగ్ని ప్రమాదాలను అరికట్టడం అనేది అగ్ని వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతవరకు దాని ఇంపార్టెన్స్ ఏమాత్రం తెలియదు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా మేనేజ్ చేద్దాము అని అనిపిస్తుంది, కానీ దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే వచ్చినప్పుడు కాపాడే నాథుడేడి అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా నిర్ణయించి వాటి బాధ లేకుండా చేసి మనకు కావలసిన ప్రతి సురక్షను అందించేటువంటి మంత్రాలు ఈ అథర్వణ వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. సుమారుగా 6000 మంత్రాల వేదం ఇది. ఆ 6000 మంత్రాలలో మనం ఊహించని ఫలితాలే చాలా ఉన్నాయి. ఇది కావాలి అని మనకు తెలియదు, సరిగ్గా అడగటం చేత కావాలి కూడా కదా. లిస్టు ఇమ్మంటే 1-2 ఇవ్వగలం, కానీ మనకు అంచనాలో ఉండేవి 4-5 ఇవ్వగలం, కానీ దాన్ని మించి మనం ఏం చేయగలము? పుష్టి అనేది ఎక్కడి నుంచి రావాలి అని కూడా మనకి తెలియదు కదా. పుష్టి బలం అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి అది ఆగాలి, ఎక్కువ కాకుండా ఎలా ఉండాలి. ఎముకల్లో కాల్షియం కావాలి అంటారు. ఎముకల్లో కాల్షియం కోసం బాగా గనక దానికి కావాల్సినవి చేస్తే ఎక్కువైతే మహాప్రమాదం. కాల్షియం ఎక్కువైతే ప్రమాదం. కాబట్టి బలం ఎంత కావాలి, ఎంత కాగిపోవాలి, లాంటి విషయాలన్నిటినీ నిర్ణయించి చేసేటువంటి
ఆ, సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని ప్రసాదించే మంత్రాలు ఈ అథర్వణ వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. అలాగే వారికి ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి శ్రద్ధగా వింటున్నారు. విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, దీనికి సంబంధించిన వాళ్ళకి, ఈ విన్నా చూసిన వీటికి సంబంధించిన వారు మనసుల్లో ఉన్న వారికి అందరికీ కూడా ఈ ఫలితాలను అందించగలిగినటువంటి సామర్థ్యం ఈ మంత్రాలకు ఉంది. ఈ మంత్రాల ద్వారా చేసేటువంటి హోమానికి ఉంది. ఆ హోమం ద్వారా వెళ్ళేటువంటి ద్రవ్యాలకు ఉంది. ఆ ద్రవ్యాల ద్వారా అందేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహానికి ఉంది. కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని సాధించి పెట్టే, ధర్మబలాన్ని తెచ్చిపెట్టే, అగ్నిముఖమైనటువంటి పరమాత్మ యొక్క పూర్తి ఆశీర్వచనాన్ని మనకు అందించేటువంటి అపూర్వమైన కార్యక్రమం ఈ సంపూర్ణ అథర్వణ వేద హోమనం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ మంత్రాల్లో ఏ ఫలితం ఉందో ఆ ఫలితం అందుతుంది అని ఒక్క మాటే చెప్పచ్చు.